అందరికీ నమస్కారం. సింగిడి 2 10వ తరగతి తెలుగు వాచకం ప్రథమ భాష. సింగిడి 2 10వ తరగతి తెలుగు వాచకం ప్రథమ భాష. దానశీలము. మొదటి పాఠము దానశీలము. మొదటి పాఠము దానశీలము పాఠంలో భాషాంశాలలో ఉన్న పదజాలంలో సొంత వాక్యాలు, ఉత్పత్తార్థాలు, గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్రింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి అంటున్నారు. చూద్దామా మరివి? సిరి ఇది వికృతి పదం, సిరి ఇది వికృతి పదం, శ్రీ ప్రకృతి పదం. అర్థమైందండి? తర్వాత విష్ణువు ఇది ప్రకృతి పదం, విష్ణువు ఇది ప్రకృతి పదం. వెన్నుడు ఇది వికృతి పదం, వెన్నుడు ఇది వికృతి పదం. తర్వాత ధర్మము ఇది ప్రకృతి పదం, ధర్మము ఇది ప్రకృతి పదం. ధమ్మము ఇది వికృతి పదం, ధమ్మము ఇది వికృతి పదం. బ్రహ్మ ఇది ప్రకృతి పదం, బ్రహ్మ ఇది ప్రకృతి పదం. బొమ్మ బొమ్మ ఇది వికృతి పదం. మళ్ళొకసారి చూద్దామా? సిరి, శ్రీ, విష్ణువు, వెన్నుడు, ధర్మము, దమ్మము, బ్రహ్మ, బొమ్మ, బొమ్మ. తర్వాత క్రింది పదాలకు నానార్థాలు రాయండి. క్రింది పదాలకు నానార్థాలు రాయండి. కులము ఏమేమి వస్తాయి నానార్థాలు? వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి. కులము వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి. రెండవ పదం ఏమిచ్చాడు? క్షేత్రము భార్య, భూమి, వరిమడి, శరీరము, పుణ్యస్థలము. భార్య, భూమి, వరిమడి, శరీరం, పుణ్యస్థలం. తర్వాత చూద్దాం. హరి, హరి విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహము, పాము. విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహము, పాము. చిత్రము అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ. చిత్తరువు, బొమ్మ. చిత్రము అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ. మళ్ళొకసారి చూద్దాం. ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు. సిరి, శ్రీ, విష్ణువు, వెన్నుడు, ధర్మము, దమ్మము, బ్రహ్మ, బొమ్మ, బొమ్మ. నానార్థాలు. కులము, వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి. క్షేత్రము భార్య, భూమి, వరిమడి, శరీరం, పుణ్యస్థలం. హరి విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహము, పాము. చిత్రము అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ. చిత్తరువు, బొమ్మ. ధన్యవాదాలు.